నిన్న తెలంగాణ క్యాబినెట్లో ఏం జరిగింది, ఢిల్లీలో ఏం జరిగింది, ఈ చర్చ బాగా జరుగుతుంది. క్యాబినెట్లో జరిగింది ఏంది, ఢిల్లీలో జరిగింది ఏంది, క్యాబినెట్ వేరే దగ్గర జరుగుతుంది కదా, ఢిల్లీలో వేరే మీటింగ్ అనుకుంటారు కదా. నిన్న ఢిల్లీలో జరిగింది తెలంగాణ క్యాబినెట్ మీటింగే. క్యాబినెట్ మంత్రులు పోయిర్రు, సీఎం రేవంత్ రెడ్డి గారు పోయిర్రు. వీళ్ళందరూ పోయి మంత్రులందరితో మీటింగ్ పెట్టిర్రు అంటే అది క్యాబినెట్ మీటింగ్ కాక ఏమవుతుంది? ఇప్పుడు మేడారంలో పెట్టిర్రు కదా ఆ రోజు, క్యాబినెట్ అంతా పోయి ఆడ మీటింగ్ పెట్టింది. క్యాబినెట్ మీటింగ్, మేము మేడారంలో క్యాబినెట్ మీటింగ్ పెట్టినాము, ఇట్లా చేసినాం అట్లా చేసినాం. హైదరాబాద్ దాటి ఒక జిల్లాలో క్యాబినెట్ మీటింగ్ పెట్టడం అనేది మేమే చేసినాం, మొదటిసారి మా ప్రభుత్వమే చేసింది అని చెప్పారు కదా. అట్లనే ఇప్పుడు కూడా చెప్పుకుంటూ అయిపోతుండే, మేము హైకమాండ్ చెప్పిన లెక్కనే వింటాం, మాకు బాసులు హైకమాండే, ఢిల్లీలో ఉన్న నాయకులే మాకు హైకమాండు, అందుకోసం ఆడికి పోయే క్యాబినెట్ మీటింగ్ పెట్టినాము. ఇట్లా చెప్తే మంచుకుంటుండే. ఆ రోజు మేడారం పోయినప్పుడు ఎట్లయితే చెప్పుకున్నారో మీరు, ఇప్పుడు కూడా గట్లనే మేము మా నాయకుల దగ్గరే మా మీటింగ్ పెట్టుకున్నాము అని చెప్తే మంచుకుంటుండే. కానీ ఇప్పటిదాకా చెప్పలే, కానీ తెలంగాణ ప్రజలకైతే అర్థమైంది అది. ఇంకోటి, దాంట్లో ఆ ఫోటో చూసిన తర్వాత ప్రతి ఒక్క తెలంగాణ వాది దాని గురించి మాట్లాడుకుంటాడు. కింద కుర్చీలేసి అట్లనే నిల్చొని కొంతమంది ఉన్నారు కదా, ఒకసారి ఆ ఫోటోలు చూడరు మీరు. మహేష్ కుమార్ గౌడ్ గారు, ఇంకొకరు రాహుల్ గాంధీ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఉన్నారు. వెనకాలనేమో తెలంగాణ ప్రజలు ఎన్నుకొని ఓట్లేసిన తెలంగాణ మంత్రులు వెనకాల నిల్చొని ఉన్నారు. అసలు రాహుల్ గాంధీకి ఏం సంబంధం తెలంగాణతోని? తెలంగాణలో ఉన్న తెలంగాణ జనాలు గెలిపించిన క్యాబినెట్ మంత్రులందరూ వెనకాల చేతులు కట్టుకొని నిల్చొని ఉంటే వీళ్ళు కూర్చొని ఉంటారా? ఇప్పుడు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెడుతుర్రు అని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అంటారు చూసిర్రా. ఇగో ఇందుకే అనుడు కాదు, మీరు నిరూపించిర్రు నిన్న. ఇప్పుడు ఆ ఫోటో ఒక్కసారి మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ, ఆ ఫోటోలో ఉన్నోళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో కదా అది. ఆ ప్లేస్లో వేరే పార్టీ వాళ్ళు ఉండి వేరే మంత్రులు ఉంటే, తెలంగాణలో ఉన్న మేధావుల సమాజం ఉంది చూసిరా, మేధావులను ముసుగేసుకొని మాట్లాడుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు చూసిరా, వాళ్ళు ఇట్లనే ఊకునేటోళ్ళ. పొద్దుగాల నుంచి ఇక పెద్ద పెద్ద పొడుగు వ్యాసాలు రాసేటోళ్ళు. మరి ఎందుకు నోళ్ళు మూసుకొని ఊకున్నారు? ఓహో, పదవులు అడ్డ వచ్చినాయా, అందుకోసం పెదవులు మూసుకున్నారా మీరందరూ? ఇప్పుడు వేరే పార్టీలని అనాలంటే మాత్రము ముందుకొచ్చి మాట్లాడతారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మీ పెదవులు మూసుకొని ఉన్నారు? తెలంగాణ మేధావులకు ఎవరికి కనిపిస్తలేదా ఇది? ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఇప్పుడు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరు పోయి క్యాబినెట్ మీటింగ్ పెట్టిన తర్వాత ఇవాళ పేపర్లలో వచ్చిన ఒక వార్త ఇంకా తెలంగాణ సమాజం అందరూ కూడా ఏంది ఇది అని ఒకసారి ఆలోచించుకునేటట్టు చేసింది. ఏం రాసిర్రంటే, వీళ్ళందరూ మంచిగా పనిచేస్తుర్రు, క్యాబినెట్ అంతా బాగా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేయండి అని అన్నారట. క్యాబినెట్ అంతా మస్తు పనిచేస్తుంది, ఇంకా మంచిగా పనిచేయిర్రి అని చెప్పిరట వాళ్ళ అగ్రనాయకులు. క్యాబినెట్ అంతా మంచిగా పనిచేస్తుంది, ఇంకా పనిచేయిర్రి అని అడిగిన మీకు, ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి మార్పు అని వచ్చిర్రు కదా మీరు అధికారంలోకి. మరి 2 ఏళ్లలో ఏం మార్పు తీసుకొచ్చిర్రు అని అడిగితే మంచిగా ఉంటుండే వీళ్ళ అగ్రనాయకులు. మేము వచ్చి 6 గ్యారెంటీలు అమలు చేస్తాము అని మాట ఇచ్చినాం కదా, 2 ఏళ్ళు అయింది కదా, 6 గ్యారెంటీలల్లో ఏ గ్యారెంటీలు అమలైనవి అని అడిగితే మంచిగా ఉంటుండే. మీరు అడగాల్సింది ఏంది, మీరు చెప్పాల్సింది ఏంది, మీరు అడిగింది ఏంది, చెప్పింది ఏంది అంటే, హైకమాండ్ కూడా ఇప్పుడు చాలా రోజులు తెలంగాణలో ఉన్న ప్రజలకి కొంతమందికి ఒక అపోహ ఉండే. అదేంటి అంటే, రేవంత్ రెడ్డి గారిని రాహుల్ గాంధీ గారు కలుస్తలేరు, రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల పట్ల రాహుల్ గాంధీ సాటిస్ఫైగా లేరు, ఇట్లా అనుకున్నారు చాలామంది. కానీ నిన్నటితో ఏం తేలిపోయింది అంటే, రేవంత్ రెడ్డి గారు చేసింది మొత్తం రాహుల్ గాంధీకి తెలుసు, కానీ వాళ్ళు కావాలనే పెదవులు మూసుకుంటున్నారు, ఈయన చేస్తున్న పనులన్నీ తెలుసు, వాటికి రాహుల్ గాంధీ యాక్సెప్టెన్సీ ఉంది అని నిన్నటి దాంతో నిరూపించబడ్డాయి. మస్తు పనిచేస్తుర్రు అని చెప్పిర్రు వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులు అని అంటున్నారు. బాగా పనిచేస్తున్నారు, ఇంకా పనిచేయరు ఇట్లనే అన్నారట. ఇంకా పనిచేయరు ఇట్లనే అంటే ఏంది? మీరు హైడ్రా బుల్డోజర్లు పేదోళ్ళ ఇండ్ల మీదకి పంపుర్రి, ఇట్లనే 2 ఏళ్లలో మస్తు పంపిర్రు, ఇట్లనే పంపుర్రి ఇంకా అని చెప్పిర్రా? లేకపోతే లగచర్లలో లంబాడీల మీద దాడి జరిగింది చూసిర్రా, మంచిగుంది ఇట్లా, ఇంకా ఇట్లనే చెయ్యిర్రి అని చెప్పిర్రా? హిల్ టు పీ పాలసీ మీద మీరు ఏమైతే చేస్తుర్రో ఇది మంచిగుంది, 2 ఏళ్లలో చాలా బాగా చేసిర్రు, ఇట్లనే ఇంకా మీరు చెయ్యిర్రి అని చెప్పిర్రా? హెచ్సియూలో జరిగిన దాన్ని మీరు సమర్థించిర్రా?
దేన్ని సమర్థించినట్టు మీరు? 2 ఏండ్లలో వాళ్ళు చేసిన పనుల మీద మీరు అడక్క 2 ఏండ్లలో మీరు బాగా చేసిర్రు, ఇంక ఇట్లనే పని చెయ్యిర్రి అని చెప్పిర్రు రాహుల్ గాంధీ అంటే, వీళ్ళు చేస్తున్న పనులన్నింటిని కూడా మీరు యాక్సెప్ట్ చేసిర్రు, ఇట్లనే చెయ్యిర్రి అని చెప్పినట్టా మీరు? అట్లనే అనుకోవాల్సి వస్తుంది కదా. నిన్నటి మొన్న రాక ఏమనుకున్నారు అసలు అదాని విషయంలో రాహుల్ గాంధీ గారు దానికి వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి పోతుండో అందుకోసం కలుస్తలేరట, మాట్లాడతలేరట, ఇట్లా అనుకున్న తెలంగాణ సమాజం. కానీ కాదు, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఇద్దరూ తెలంగాణలో జరుగుతున్నటువంటి చాలా విషయాల పట్ల అవగాహనతో ఉన్నారు. ఇప్పుడు రాజ్యాంగం చేతిలో పట్టుకొని భారత్ జోడో యాత్ర చేసిరు రాహుల్ గాంధీ గారు. ఏంది రాజ్యాంగాన్ని కాపాడాలి, మొత్తం ఎక్కడికక్కడ బీజేపీ మొత్తం ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది, ప్రాంతీయ పార్టీల పట్ల వాళ్ళు ప్రవర్తించే తీరు వేరేలాగుంది, ప్రతిపక్ష పార్టీల పట్ల ప్రవర్తించే తీరు వేరులాగుంది, ఇట్లా అని వాళ్ళు మొత్తం రాజ్యాంగం బుక్కు చేతిలో పట్టుకొని వాళ్ళ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆ బుక్కు చేతిలో పట్టుకొని ప్రమాణ స్వీకారం చేసిరు. ఇక అందరు ఏమనుకున్నారు, అసలు రాహుల్ గాంధీ గారికి రాజ్యాంగం అంటే చాలా రెస్పెక్ట్ ఉంది, లేకపోతే అంత ప్రజాస్వామ్యం ఇట్లా జరుగుతూ ఉంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు అని అనుకున్నారు. కానీ నిన్నటితో ఏం బయటపడ్డది తెలుసా? ఇప్పుడు మన దగ్గర ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు చూసిరా, వీళ్ళందరూ ఎమ్మెల్యేల పార్టీ మార్పు ఇదంతా కూడా రాహుల్ గాంధీ గారికి తెలిసే జరిగింది, రాహుల్ గాంధీ గారి యాక్సెప్టెన్సీ ఉంది ఇందులో అని అనుకోవాల్సి వస్తుంది. ఇంకా రేపటి నుంచి రాహుల్ గాంధీ గారు ప్రజాస్వామ్యం గురించి రాజ్యాంగం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిగా ఉంటుంది. ఎందుకంటే మీరు అధికారంలో ఉన్న రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎమ్మెల్యేలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అనర్హత విషయంలో, అంటే పార్టీ ఫిరాయింపులు ఉన్నాయి చూసిరా, వాళ్ళ విషయంలో వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల రాహుల్ గాంధీ సాటిస్ఫైగా లేడేమో రేవంత్ రెడ్డి తీరు పట్ల అనుకున్నారు కదా. కాదు, అది కరెక్టే అని రాహుల్ గాంధీ అనుకుంటాడు అనుకోవాల్సి వస్తుంది. మేరీగా రాజ్యాంగం ఇంకొకటి ప్రజాస్వామ్యం గురించి వీళ్ళు అధికారంలో లేని రాష్ట్రాలలో ఒక లెక్క, అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఇంకొక లెక్క బిహేవ్ చేస్తున్నారు అనేది నిన్నటితోనే నిరూపించబడ్డది. మీరు 2 ఏళ్ల తర్వాత క్యాబినెట్ నాటికి పిలిచినప్పుడు మరి మనం అధికారంలోకి రావడానికి ముందు తెలంగాణ వాళ్ళకి ఏం హామీలు ఇచ్చినాము, ఏమి నెరవేర్చిర్రు 2 ఏళ్లల్లా అని ఒక్కసారి అడిగితే అయిపోతుండే. సరే, హామీలు, మేనిఫెస్టో, 420 హామీలు, 6 గ్యారంటీలు మీకు అవగాహన లేదేమో అనుకుందాం 2 నిమిషాలకి. మీరు స్వయంగా అశోక్ నగర్ పోయి అక్కడున్న విద్యార్థులతో మాట్లాడి నిరుద్యోగులతో మాట్లాడిరు కదా. మరి నేను అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులతో మాట్లాడినా చేసినా కదా, మరి నిరుద్యోగుల విషయంలో మీ ప్రభుత్వం 2 ఏళ్లలో ఏం చేసింది, ఏం చేస్తుంది ఇంకా అని అడిగితే మంచిగా ఉంటుండే. కానీ మీరు అడగలేదంటేనే, అంటే మీరు అధికారంలోకి రావడం కోసం చేసినరు అన్నీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విషయాన్ని పట్టించుకుంటలేరు, మీకు ఏం అవసరం లేదు అనేది అర్థమవుతుంది. తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నిన్న ఢిల్లీలో ఏం జరిగింది, క్యాబినెట్ మీటింగ్లో మీరు చెప్పిర్రు అనేటువంటి విషయాలు మీడియాలో ఇవాళ ఏవేవైతే వచ్చినాయో, బాగా పనిచేస్తుర్రు, మంచిగా పనిచేయరు, ఇంక ఇట్లనే పనిచేయరు అని చెప్పిర్రు అంటేనే మీరు ఇచ్చినటువంటి హామీలు ఇంకొకటి అంతా ఎన్నికల కోసం ఇచ్చినాయి. ఇది ఎన్నికలు అయిపోయిన తర్వాత మేము ఇట్లనే చేస్తాము, ఇట్లనే ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతిదీ కూడా నాకు తెలుసు, దానికి అన్నింటికీ నా యాక్సెప్టెన్సీ ఉంది అనేది రాహుల్ గాంధీ ఒప్పుకున్నారు అని నిన్న మీటింగ్తోనే అర్థమైంది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినవి వేరు, చేస్తున్నవి వేరు. దానికి రాహుల్ గాంధీకి కూడా దీంట్లో ఆయనకు తెలియకుండా జరుగుతున్నాయి ఇంకొకటి అని అనుకోవాల్సిన అవసరం లేదు అనేది అర్థమవుతుంది. 6 గ్యారంటీలు అమలు చేయకపోయినా, లేకపోతే ఇంకొకటి ఏం జరగకపోయినా, ఏది చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్పింది హైకమాండ్ చెయ్యిర్రి, హైకమాండ్కి ఏం కావాలో మీరు చెయ్యిర్రి అని చెప్పినట్టుంది తప్ప తెలంగాణ ప్రజలకి ఏం కావాలి, తెలంగాణ ప్రజలకి ఏం కావాలనుకుంటున్నారో అది మీరు చేస్తుర్రా లేదా అని అడిగే ప్రయత్నం, తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు అనేది నిన్నటి మీటింగ్ తర్వాత అర్థమవుతుంది.